బెల్ట్ అనేది మనకు ఇలా అయిపోతుంది అన్నమాట. అంటే ఇలా ఎందుకు అవుతుందంటే బెల్ట్ అనేది ఒకసారి మీరు కొత్త చేయించుకుంటే 25,000 నుంచి 30,000 వరకు మనకు ఈజీగా రన్ అవుతుంది. అంతకంటే ఎక్కువ నడిపిస్తే మాత్రం బెల్ట్ ఇలా అయిన తర్వాత మీకు ఎక్కడైనా సరే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హీరో మ్యాస్ట్రో హెల్స్ మన దగ్గర బైక్ వచ్చిందండి. ఆ బైక్ ఏంటంటే బెల్ట్ అనేది మార్చాలన్నమాట. ఆ బెల్ట్ అనేది ఈజీగా ఎలా మనం మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఆ బెల్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఆ బెల్ట్ ఎన్ని కిలోమీటర్ వరకు మనం మార్చుకోవాలి, లేకపోతే ఒకవేళ బెల్ట్ మార్చకపోతే మీకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపించబోతాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే బండిని ఇట్లా మొత్తం పడుకోబెట్టుకుంటే మనకు బెల్ట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనకు ముంగి వర్క్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ముందుగా క్లచ్ కవర్ తిప్పుకుంటే మనకు బెల్ట్ అనేది మనకు బయట కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బోల్ట్స్ అన్నీ ఇప్పేసాము. కాకపోతే ఇది బయటికి లాగితే మనకు గట్టిగా రాదనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే మెటల్ సుత్తిని యూజ్ చేస్తారు. నేను మాత్రం ప్లాస్టిక్ సుత్తిని యూజ్ చేస్తాను అనమాట. అయితే దీనికి అటు ఒక 4 దెబ్బలు ఇటు ఒక 4 దెబ్బలు కొడితే ఇది కరెక్ట్గా లూజ్ అయ్యి మనకు బయటికి అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రీగా. లేదంటే టైట్గా కూర్చుంటుంది. చాలామంది మెటల్ సుత్తితో కొట్టి చంబర్ అనేది పలిపోతుంది అనమాట. ఇది ఇప్పిన తర్వాత మనకు 90 నెంబర్ నట్టు ఉంటుంది, ఇక్కడ 20 నెంబర్ నట్టు ఉంటుంది. అయితే మనం స్పానర్ అయితే పెడితే దీనికి మనకు ఇప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇది ఎలక్ట్రానిక్ గన్ అనమాట. అంటే హెయిర్ టూల్ కూడా అంటారు. కాకపోతే ఇది నేను ఎలక్ట్రానిక్ తెప్పించుకున్నాను. ఇది మనకు ఈ నట్స్ ఇప్పడానికి చాలా ఈజీఫుల్గా ఉంటుంది. ఇట్లా పెట్టి దానికి ఒక బటన్ నొక్కితే అది నట్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఈ గన్ వల్ల మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేస్తాను మీకోసం. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే ఈ బెల్ కవర్ అనేది పైకి తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత దానికి క్లచ్ అసెంబ్లీ కూడా బయటికి తీసుకోవాలి. దాని తర్వాత ఈ పుల్లిని కూడా మనం బయటికి తీసుకుంటే బెల్ట్ అనేది మనకు బయటికి వచ్చేస్తుంది. క్లచ్ కవర్ ఇప్పిన తర్వాత మొత్తం అంతా డర్టీగా ఉంది. ఇక్కడ దీనికంతా క్లీన్ చేసిన తర్వాత ఫిట్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. అలాగే క్లచ్ కవర్ కూడా చాలా డర్టీగా ఉంది. అయితే దీన్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత మీకు ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్ ఏంటంటే నేను నీట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నా దగ్గర ఇష్టంతో తీసుకొచ్చి చేయించుకొని పోతారనమాట. క్లచ్ కవర్ వాటర్ వాష్ అయితే శుభ్రంగా చేయించుకున్నాము. ఇక్కడ మీరు చంబర్ కూడా చూడవచ్చు. ఇంజన్ కూడా చాలా శుభ్రంగా అయిపోయింది. చాలామందికి డౌట్ రావచ్చు, ఇది డీజిల్తోని కానీ పెట్రోల్తోని కూడా కడగచ్చు కదా, వాటర్తోనే ఎందుకు కడిగారు, వాషింగ్ ఎందుకు చేశారని మీకు క్వశ్చన్ రావచ్చు. ఒకవేళ పెట్రోల్తో కలిగితే మనకు దీంట్లో అనేది పెట్రోల్ అనేది పోతుంది, డీజిల్ అనేది పోతుంది. ఎందుకంటే ఇక్కడంతా డ్రైగా ఉండాలి. బెల్ట్ అనేది మనకు డ్రైగా ఉంటే మనకు వర్క్ అనేది కరెక్ట్గా చేస్తుంది. ఒకవేళ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉంటే ఇది తడి అయ్యి బెల్ట్ అనేది స్లిప్ అయిపోతుంది. అందుకోసమే దీనికి వాటర్ సర్వీసింగ్ చేస్తారే తప్ప డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ కడగరు. క్లచ్ రూలర్స్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే గ్రీస్ని వాడతారు. గ్రీస్ బదులు వ్యాజ్లిన్ కనుక మీరు ఇక్కడ దీనికి రబ్ చేయించుకుంటే ఈ క్లచ్ రూలర్స్ అనేది చాలా కరెక్ట్గా ఫంక్షన్ చేస్తాయి, కరెక్ట్గా వర్క్ చేస్తాయి. ఒకవేళ మీరు చాలామంది ఏం చేస్తారంటే మెకానిక్లు ఈ గ్రీస్ని వాడతారు. ఈ గ్రీస్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ లాగా కరిగి బెల్ట్ మీదకి వచ్చేస్తుంది. బెల్ట్ మీద వస్తే మనకు బెల్ట్ అనేది చాలా స్లిప్ అయిపోతుంది అనమాట. అంటే మీకు గ్రీస్ కన్నా వ్యాస్లీనే బెటర్ అనమాట.
మీరు స్కూటీలకు బెల్ట్ మార్చేటప్పుడు ఒరిజినల్ హీరో కంపెనీ బెల్ట్నే వేయించుకోండి. ఈ బెల్ట్ వచ్చేసి మనకు 450 రూపీస్ పడుతుంది. నేను వీడియో ఫస్ట్లోనే చెప్పాను మీకు, ఇలా బండి పడుకోబెట్టి మనకు బెల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఈ పుల్లి అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. రూలర్స్ అనేది కరెక్ట్గా కూర్చుంటాయి. మనకు బెల్ట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొత్త బెల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది, టైట్గా కూర్చుంది అనమాట. ఇట్లా టైట్గా ఉంటుంది. కొత్త బెల్ట్ వేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా సరే 25,000 నుంచి 35,000 కిలోమీటర్ వరకు మనం రన్నింగ్ చేసుకోవచ్చు. లేదంటే మన బెల్ట్ అనేది తొందరగా విరిగిపోతుంది. బెల్ట్ అనేది మనకు ఇలా అయిపోతుంది అనమాట. అంటే ఇలా ఎందుకు అవుతుందంటే, బెల్ట్ అనేది ఒకసారి మీరు కొత్తది వేయించుకుంటే 25,000 నుంచి 30,000 వరకు మనకు ఈజీగా రన్ అవుతుంది. అంతకంటే ఎక్కువ నడిపిస్తే మాత్రం బెల్ట్ ఇలా అయిన తర్వాత మీకు ఎక్కడైనా సరే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఏంటంటే మీరు 25,000 నుంచి 30,000 వరకు మీరు బెల్ట్ని మార్చుకుంటే బాగుంటుంది. నేను నా వీడియోస్లో బైకుల గురించి నాలెడ్జ్ అనేది ఇవ్వాలని నా ప్రయత్నం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది బైకుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకు కనుక స్కూటీ కానీ లేకపోతే ప్రెజర్ కానీ లేకపోతే హోండా యాక్టివా ఉన్న ఫ్రెండ్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.